ఇంతవరకు కూడా నా ఫ్రెండ్స్ కూడా నన్ను డబ్బులు కట్టి జాబ్లో జాయిన్ అవ్వు, ఈజీ ప్రాసెస్ ఇది అని కొంతమంది అందరూ చెప్పారు. కానీ ఎందుకనో నాకు మనసు ఒప్పలేదు. దేవునికి ప్రార్థన చేసుకున్నాను కాబట్టే మా సార్ నా కల్లో కనిపించి నీతిగా జీవించే వారికి దేవుడు మేలు చేస్తాడని ప్రార్థనకు జవాబిచ్చేలా దేవుడు కల ద్వారా నాతో మాట్లాడాడు. ఇంతవరకు వెయిట్ చేసినందుకు ఈ దినమున దేవుడు ఏ అద్భుత కార్యం చేస్తాడో చూడాలి. నా తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలిపిన వాడినవుతాను. డేవిడ్ అంటే మీరేనా? ఎస్ సార్, నేనే. హా డేవిడ్, చాలామంది మా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు, కానీ త్వరగా జాబ్ సంపాదించేద్దామని అనేక మాటలు చెప్పారు, కానీ వారి మాటల్లో నిజాయితీ కనిపించలేదు. అయితే నువ్వు ఇంతకాలం వెయిట్ చేసి అయినా కూడా మా దగ్గర ప్రతి ప్రశ్నకు నిజాయితీతో కూడినటువంటి జవాబునిచ్చావు. కాబట్టి మేము టాలెంట్ చూడట్లేదు, నిజాయితీని చూస్తున్నాం. కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్. నీలాంటి నిజాయితీ పరుల కోసమే మా కంపెనీ చూస్తుంది. యు ఆర్ ఎలిజిబుల్ టు దిస్ జాబ్ డేవిడ్. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ డేవిడ్. 3 days తర్వాత నువ్వు ఇంకా జాయిన్ అవ్వచ్చు. డేవిడ్, ఎక్కడి నుండి వస్తున్నావు? ఇంతకీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నట్టున్నావు. నేను చెప్పాను కదా డేవిడ్, ఇప్పట్లో జాబ్ రావడం చాలా కష్టం. డబ్బులు కట్టైనా జాయిన్ అవ్వమని చెప్పానా లేదా? హా సత్యం, చెప్తాను విను. నువ్వు చెప్పావు కదా డబ్బులు కడితే జాబ్లో జాయిన్ అయిపోవచ్చని. ఆ పని నా మనసును ఏకీభవించలేదు. ఎందుకంటే ఇంతకాలం కూడా నీతిగా యథార్థంగానే ముందుకు కొనసాగుతూ ఉన్నాను. కాబట్టే దేవుడు ఆ నీతిని, ఆ నిజాయితీని, యథార్థతను నాలో చూశాడు. కాబట్టి ఆలస్యమైనా కూడా ఈ దినమున నేను వెళ్ళిన ఇంటర్వ్యూలో అంతకంటే గొప్ప జాబ్కి పెద్ద కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. వావ్ డేవిడ్, ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసాధ్యుడివే.